చిన్న వయసులో ఎమ్మెల్యే అయి మరి ఏ రూట్లో ఆయన వెళ్తున్నాడు ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. పాడి కౌశిక్ రెడ్డి గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే. నమస్తే కౌశిక్ రెడ్డి గారు. నమస్కారం. సో అరెస్ట్ చేయబోతున్నట్టున్నారు, మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారా అరెస్ట్ కావడానికి? దేనికి అరెస్ట్ చేస్తారు? తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారని. నేను ఇప్పటిదాకా ఒక్క తప్పు చేయలేదు. నేను కొట్లాడింది ప్రజల కోసం మాత్రమే తప్పితే నేను పర్సనల్గా ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు. నేను కొట్లాడేది ప్రజల కోసం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు ఆ ప్రజలకి 6 గ్యారెంటీలు చేరే వరకు వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడుతున్నా తప్పితే వేరే నా పర్సనల్ ఇష్యూస్ కోసం ఒక్కటి కూడా నేను కొట్లాడలేదు. నంబర్ 1. నంబర్ 2, గారు, అసలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేరు అని నేను గట్టిగా అడుగుతున్నా అని నా మీద కేసులు పెట్టియడం, నన్ను అవమానించే ప్రయత్నం చేయడం, ఇలా దాదాపు 80 కేసులు పెట్టి నన్ను నోరు మూపియాలనుకోవడం, నేను నోరు మూయకపోతే మా కుటుంబ సభ్యులతో సహా మమ్మల్ని అవమానపరచాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత అవమానపరిచినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఏమి చేసినా ఆయన ప్రజలకు ఇస్తాన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా నేను. నీకు 100% చెప్తున్నా, అరెస్ట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారో చాతనైంది పోయి చేసుకోమని చెప్తున్నా. చాతనైంది చేసుకోమని చెప్తున్నా. సో ఈ గొడవలు మాత్రం మీరు ఆపరు? గొడవ కాదు, ప్రజల పక్షాన నిలబడి గట్టిగా పోరాడడానికి మాత్రం ఆపరు. కాంట్రవర్సీ ఎందుకు అవుతున్నారు మీరు ప్రతి సందర్భంలో? నీకు సింపుల్ కౌశిక్ రెడ్డి అంటే కాంట్రవర్సీ, కౌశిక్ రెడ్డికి పర్యాయ పదం కాంట్రవర్సీ, వివాదము, గొడవ. రఘు, ఈ కాంట్రవర్సీ, వివాదము అని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది రేవంత్ రెడ్డి గారు అనుకున్న ఛానల్స్. కాంట్రవర్సీ, వివాదం అంటారు. దేని కాంట్రవర్సీ? నేను చేసిన కాంట్రవర్సీ ఏముంది? నేను ఒక్కటి అడుగుతున్నా, మీకు కాంట్రవర్సీ అని అంటారు. ఎగ్జాంపుల్ చెప్తా నీకు, సింపుల్ రఘు. ఇలా నా ఇంటి మీద గాంధీ గారు ఆ రోజు వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేసిండు? అసలు దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అప్పటిదాకా గాంధీ గారు ఏమన్నారు? అప్పుడు ఆయన మన పిఎస్సిజి చైర్మన్ అయిండు. అవును. ఏది చైర్మన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అని ఆ రోజు గాంధీ గారు అన్నారు. నేనేమన్నా ఆ రోజు గాంధీ గారిని, సరే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటారు కదా, రేపు వచ్చి మా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మనం అందరం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం, మీ ఇంటి మీద మీరు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేరి మేము కూడా వస్తాం, కావాలంటే మీకు సహకరించడానికి బీఆర్ఎస్ పార్టీ జెండా మీ ఇంటి మీద ఎగిరేద్దాము, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా అని నేను అన్నా. అంటే ఇది కాంట్రవర్సీయా? ఇదేమన్నా కాంట్రవర్సీయా? అంటే ఇప్పుడు ఇది కాంట్రవర్సీయా? అయినా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి అబద్ధాలు పబ్లిక్ ని మభ్యపెట్టడం నేను అన్న తప్పేముందల్లా? రోజు మేము బీఆర్ఎస్ పార్టీ నువ్వు అంటున్నావు, ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బరాబర్ నా ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తా, బరాబర్ ఎగిరేస్తా. అంటే ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి అనే ముచ్చటనే మాట్లాడలేదు రఘు. మీరు కావాలంటే నా పాత ఇంటర్వ్యూలు తీయండి, ప్లే చేయండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను ఎక్కడ కూడా నేను మాట్లాడింది ఇదే. ఆ రోజు కూడా ఏం చేసిర్రు? పొద్దున నన్ను 6 గంటల నుంచి హౌస్ అరెస్ట్ చేసి మా వాళ్ళని ఎవరిని రానియకుండా, ఇలా ఎవరిని ఒక్కరిని రానియకుండా నన్ను ఒక్కరినే ఉండేటట్టు ఇంటి దగ్గర పెట్టి వాళ్ళని వందలాది మందిని పోలీసు పైలట్ ఎస్కాట్ ఇచ్చి నా ఇంటి మీద వచ్చి దాడి చేయడం. ఆ ఇల్లు నేను ఒక్కనే ఉండాలా? అది గేటెడ్ కమ్యూనిటీ, పిల్లలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, మహిళలు ఉంటారు. ఈ రౌడీజం చేసేది వాళ్ళ నేనా? కాంట్రవర్సీ దీంట్లో చేసింది రగ్గర్. ఇది ఒక్కటి నాకు చెప్పాలి. దీంట్లో కాంట్రవర్సీ చేసింది రేవంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి? ఆలోచన చేయండి. ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు మీకు? రేవంత్ రెడ్డితో పోల్చుకుంటున్నారా మీరు? బరాబర్ రేవంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ఒకటే లెవెల్. ఆయన కూడా ఫస్ట్ టైం అయినప్పుడు ఫస్ట్ టైం అయినప్పుడు ఒకటేసారి ఎమ్మెల్యే. ఏం ఫిగర్ చేయకు. కౌశిక్ రెడ్డి చచ్చిపోయే వరకు ఎమ్మెల్యేనే ఉంటాడు. ఓడు రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి బాపు వచ్చినా కూడా నన్ను ఓడగొట్టే ప్రసక్తే ఉండదు. రాసి పెట్టుకోను. హుజూరాబాద్ లో రాసి పెట్టుకోను. ఒకటి, ఇలా నేను 2 సార్లు కాంటెస్ట్ చేసిన, ఇలా ఒకసారి ఓడిపోయినా ఒకసారి ఎమ్మెల్యే అయినా. బరాబర్ ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఓటమి అనేదే ఉండదు. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండా శాశ్వతంగా కౌశిక్ రెడ్డి బతుకున్నన్ని రోజులు హుజూరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుంది.